come in before we start our second session. రెండవ భాగం ఆరంభించక ముందు దయచేసి యవన సహోదరులంతా లోపలికి వచ్చి కూర్చోనండి. While they are coming, we will raise our Bibles, only sing the Bible chorus in two languages, English ఇంకా వస్తున్నారు and Telugu. యవనస్తులు వస్తుండగా బైబిల్ పల్లవి ఇంగ్లీషు తెలుగు భాషల్లో బైబిల్ చూపించి పాడదాం. Only two languages. రెండు భాషలు మాత్రమే. ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథ బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకమందున తండ్రి, we thank you for all the help you gave us in the first session of the Bible study. బైబిల్ పఠనం యొక్క మొదటి భాగములో మీరు మాకు చేసిన సహాయం అంతటిని బట్టి వందనములు చెల్లిస్తున్నాము. Now in the second session, we humbly beg you that you will show thy mercy towards us. ప్రభువా, ఈ రెండవ భాగములో కూడా మీ యొక్క కనికరము మాటల చూపుదు అని మేము ప్రాధేయపడుతూ ఉన్నాము. Grant us the anointing and the power of the Holy Spirit as we minister and share your word together. మీ వాక్యమును ప్రభువా కలిసి పరిచర్య చేసి పంచుకొని ఉండగా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నూతన అభిషేకమును మాకు ప్రసాదించుము. Whether we are sitting inside or outside, may we be conscious of your loving presence in our midst. లోపల కూర్చున్నప్పటికీ బయట కూర్చున్నప్పటికీ మీ ప్రేమ సన్నిధి యొక్క ఎరుక కలిగిన వారమై గమనం కలిగిన వారమై ఉందుముగాక. Our bodies and our minds are very tired. మా శరీరములు మా మనసులు ఎంతో అలసిపోయినాయి నాయన. So at this time we claim the power of resurrection. ప్రభువా, మీ పునరుత్థాన శక్తిని మేము కోరుకొనుచు ఉన్నాము. And help us to be attentive and to listen to the word of God. గమనముతో శ్రద్ధ కలిగి మీ యొక్క వాక్యమును విని అంగీకరించుటకు సహాయము చేయము. We give you all the glory. సమస్త మహిమా ఘనత మీకు చెల్లిస్తున్నాం. Pray this prayer with thanksgiving in Jesus' precious name. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. So we saw from the life of Paul the Apostle, a great servant of God. గొప్ప దైవజనుడైన దైవ సేవకుడైన అపోస్తలుడైన పౌలు జీవితం నుండి మనం చూసినాం. Giving us three qualities of servanthood. దాసునికి ఉండవలసిన మూడు గుణములు ఏమిటో ఆయన జీవితంలో నుండి మనం తీసుకుని ఒకటి ధ్యానించినాం. So in the first session we saw from please don't talk between yourself. దయచేసి మీలో మీరు మధ్య మధ్యలో మాట్లాడుకోవద్దండి దయచేసి. When we speak from here, you must keep silent, please. ఇక్కడ నుండి మాట్లాడడం ఆరంభించినప్పుడు మీరు మాట్లాడడం మానేయాలి, మౌనంగా ఉండాలి. Please. దయచేసి గమనించండి. 2 Corinthians chapter 5 verse 11, we saw that the quality of a servant is the fear of the Lord. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనములో నుండి దాసునికి ఉండవలసిన గుణము లేదా లక్షణము దైవ భయము అని చూసినాం. Now the second quality of a servant, దాసుని యొక్క రెండవ గుణము is in verse 9. 9వ వచనంలో కనబడుతుంది. Shall we read it together? కలిసి చదువుదామా? Therefore, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. our young brothers are still turning the pages. మన యవన సహోదరులు ఇంకా పేజీలు తిప్పుతూ ఉన్నారు. So we will wait for you. త్వరగా తిప్పండి, మేము వెయిట్ చేస్తాం. So now all together we are going to read it again. మరలా తీసుకురండి అందరూ. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. All together. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులా అపేక్షించుచున్నాము. So Paul the Apostle says here,
ఇక్కడ అపోస్తలున్న పౌలు సెలవిస్తున్నాడు, చెబుతున్నాడు, that whatever I am doing for the Lord must be well pleasing. నేను ప్రభు కొరకు చేసే సేవ, పరిచర్య లేదా ఏ పని అయినా అది ఆయనకు ఇష్టంగా ఉండాలి, ఆయన దృష్టికి అది ప్రియమైనదిగా ఉండాలి. All of us have an ambition. మనలో ప్రతి ఒక్కరు మనం ఆశయాలు కలిగి ఉంటాం. And this was Paul's ambition. పౌలు యొక్క ఆశయం ఏమిటంటే, that whatever seva as a servant I am doing for the Lord, it must be well pleasing. పౌలు యొక్క ఆశయం ఏమిటంటే, ప్రభు దాసునిగా నేను ప్రభు కొరకు చేసే సేవ అది ఏమైనా సరే అది నా ప్రభు దృష్టికి ఇష్టమైనదిగా ఉండాలి. What a great ambition of a man of God. చూడండి, ఈ దైవజనుని యొక్క ఎటువంటి గొప్ప ఆశయమో ఇది. And that should be your desire and my desire. ఇట్టి ఆశయము, ఇట్టి ఆశ నీవు నేను కూడా కలిగి ఉండాలి. Every day ప్రతి దినం I must be reminded, నాకు జ్ఞాపకం రావాలి ఇది. the seva that I am going to do today, ఈ దినాన నేను నా ప్రభు కొరకు చేసే సేవ, whether small or big, చిన్నది గాని పెద్దది గాని, it must be well pleasing to the Lord. అది నా ప్రభువుకు ఇష్టమైనదిగా ఉండాలి. Not man pleasing ministry. మానవులను మెప్పించే పరిచర్య కాదు. I'll come to that very soon. త్వరలోనే దాని దగ్గర కూడా వస్తాను. Turn with me to Galatians. గలతీయులకు రాసిన పత్రిక chapter 1. మొదటి అధ్యాయం verse 10. 10వ వచనం. Turn this verse please everyone. అందరూ ఈ వచనం తీసుకునండి. Galatians chapter 1. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము verse 10. 10వ వచనం. Paul the apostle wrote this. అపోస్తలుడైన పౌలు రాసినాడు, అందరం కలిసి. All together. ఇప్పుడు For I did నేను not మనుషుల forsake దయను men of సంపాదించుకున్న జుజుచున్నానా, దేవుని దయను సంపాదించుకున్న జుజుచున్నానా, నేను మనుషులను సంతోషపెట్ట గోరుచున్నానా, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. Please listen carefully. జాగ్రత్తగా వినండి. A man pleasing ministry is a carnal ministry. మనుషులను సంతోషపెట్టే సేవ శరీరానుసారమైన సేవ. It is not only a carnal ministry, it is a compromising ministry. కేవలం మనుషులను సంతోషపెట్టే సేవ కేవలము శరీరానుసారమైన సేవ ఒకటే కాదు, రాజీ పడిపోయే సేవ అది. Now please note this, that such kind of ministry is not pleasing to the Lord. చూడండి, ఇట్లాంటి పరిచర్య, ఇట్లాంటి సేవ, మనుషుల మెప్పుకోరి మనుషులను సంతోషపెట్టే సేవ అది దేవునికి ఇష్టమైన సేవ కాదు. 2 Corinthians 2వ కొరింథీ chapter 4 4వ అధ్యాయము verse 5. 5వ వచనం. See what Paul the apostle is talking about himself. తన గురించి అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు చూడండి. What a beautiful testimony. ఎటువంటి చక్కటి సాక్ష్యం చెప్తున్నాడు. All together. అందరం కలిసి, For we do not preach ourselves, but Christ Jesus the Lord, and ourselves your bond servants for Jesus' sake. No, I can't hear you all. అంకుల్ ఇట్ ఈస్ కంబైన్డ్ 5 and 6. Oh, sorry, it is 5 and 6. 5, 6 కలిసి ఉన్నాయి మన 2 Corinthians chapter 4 verse 5 and 6. 4, 5, 6 కలిసి చదువుదాము. All together. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించును గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకుంటలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. For we do not preach ourselves, but Christ Jesus the Lord, and that should be your ambition and my ambition. ఇక్కడ రాయబడినట్టు మేము మమ్మును గూర్చి ప్రకటించుకునటలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ప్రకటించుచున్నాము. ఇది నీ యొక్క గురి, నా యొక్క గురి, మన ఆశయమై ఉండాలి. And Uncle Buxing, he not only preached, he practiced in his life. భక్త్ సింగ్ అంకులు ఆయన తన జీవితంలో కేవలము బోధించుట, ప్రకటించుట మాత్రమే కాదు, ఏదైతే ప్రకటించినాడో దాన్ని చేసి చూపించినాడు తన జీవితంలో. Today is a role model to many thousands of people. ఈనాడు అనేక వేల మందికి ఆయన గొప్ప మాదిరిగా ఉన్నాడు. I want to give you an example from his life. ఆయన జీవితం నుండి ఒక ఉదాహరణ మీతో పంచుకొనగోరుతున్నాను. This is a very true incident that happened. ఇది వాస్తవంగా జరిగిన
సంగతి. Many years ago, he visited Australia. అనేక సంవత్సరాల కిందట భక్త్ సింగ్ గారు ఆస్ట్రేలియా దేశాన్ని దర్శించినాడు. That time I was not living in Australia. అప్పుడు నేను ఆస్ట్రేలియాలో లేను. This was told to me by the people of our assembly who attended that meeting. ఆనాడు భక్త్ సింగ్ గారు వచ్చినప్పుడు ఎవరైతే చూసినారో ఆ మీటింగ్కి పోయినారో ఆయన నాతో ఈ మాటలు చెప్పినాడు. It was widely advertised that a great man of God who brought revival to India is visiting Australia. ఒక గొప్ప దైవజనుడు, భారతదేశంలో గొప్ప ఉజ్జీవం తీసుకుని వచ్చిన దైవజనుడు మన ఆస్ట్రేలియా దేశానికి వస్తున్నాడని చాలా విస్తృత ప్రచారం చేసినారు. He spoke in every state of Australia. ఆయన ఆస్ట్రేలియా దేశంలోని ప్రతి రాష్ట్రంలో మాట్లాడినాడు. They had 1 or 2 meetings in every state. ప్రతి రాష్ట్రంలో కూడా 1-2 కూటములు పెట్టినారు. He came to a place called Melbourne. మెల్బోర్న్ అనే ఒక స్థలానికి వచ్చినాడు. The whole church was packed with people. ఆ యొక్క సంఘం ఆవరణమంతా మనుషులు కిక్కిరిసిపోయినారు. Everywhere people standing. ఎక్కడ చూసినా మనుషులు నిలబడి ఉన్నారు. All white people. అందరూ తెల్ల జాతీయులు. And Uncle Buck Singh was sitting in the front. భక్త్ సింగ్ అంకులు ముందర కూర్చుని ఉన్నాడు. And the leader of that evening meeting. ఆ సాయంత్రం కూటాన్ని నడిపించే నాయకుడు After the songs was over, పాటలు అయిపోయిన తర్వాత he gave an introduction ఆయన ఒక పరిచయం చేసినాడు about Brother Buck Singh. భక్త్ సింగ్ గారి గురించి. He spoke nearly 5 minutes about Brother Buck Singh. ఆ కూటములో పరిచయం చేసే ఆ నాయకుడు భక్త్ సింగ్ గారి గురించి 5 నిమిషాలు మాట్లాడినాడు. We have got a great man of God who has come from India, who did a mighty revival in many parts of India. ఇప్పుడు మనము మన మధ్యలో భారతదేశంలో గొప్ప ఉజ్జీవం తీసుకుని వచ్చిన ఒక గొప్ప దైవజనుడిని మన ఎదుట కలిగి ఉన్నాము. And so many big words. ఇంకా చాలా ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలతో ఆయన పరిచయం చేసినాడు. After 4 minutes, 4 నిమిషాలు అయిన తర్వాత he got up from his seat. భక్త్ సింగ్ గారు తన కుర్చీలో తన ఉన్న స్థానంలో నుండి లేచినాడు. He walked outside. ఇట్లా నడుచుకుంటూ బయటికి పోయినాడు. He went outside. బయటికి వెళ్ళిపోయినాడు. The people who brought him by car, they also were going after him. ఆయనను ఎవరైతే కారులో పిలుచుకొచ్చినారో వాళ్ళు కూడా ఆయన వెంట పరిగెత్తున్నారు. So they asked him, brother, why are you going? వాళ్ళు అడిగినారు, సహోదరుడా ఎందుకండి వెళ్తున్నారు? He said, I cannot speak in a gathering where man is given the glory. అప్పుడు ఆయన ఏం చెప్పినాడంటే, మానవునికి ఘనత ఇచ్చే సమావేశంలో నేను మాట్లాడలేనయ్యా. Can you believe? నమ్ముతారా దీన్ని? He walked out and he went home. అంత గొప్ప చర్చిలో అంత గొప్ప సమూహం ఉన్నారు, వారందరి మధ్య భక్త్ సింగ్ గారు లేచి బయటికి వెళ్ళిపోయినాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. Will you do that? నువ్వైతే అట్లా చేస్తావా? Will I do that? నేనైతే అట్లా చేస్తానా? The more and more they talk about me, నా గురించి ఇంకా గొప్పలు చెప్తే I'll become big and big and big. అప్పుడు నేను ఇట్లా పొంగిపోతాను. But you saw this man of God. అయితే ఈ దైవజనుడిని చూసినారా, గమనించినారా? He did not want to have a man-pleasing ministry, a compromising ministry. ఆయన భక్త్ సింగ్ గారు మనుషులను సంతోషపెట్టే పరిచర్య కానీ రాజీపడి చేసే పరిచర్య కానీ ఆయన ఎన్నడూ చేయలేదు, దాన్ని ఒప్పుకోలేదు. How many of you know Dr. Koshi? డాక్టర్ కోషి గారిని అంటే ఎంతమంది తెలుసు? కోషి అంకుల్ అంటే Very few people. కొంతమందికి మాత్రం తెలుసు. He is the one who has written the biography of Brother Buck Singh uncle. భక్త్ సింగ్ అంకుల్ గారి జీవిత చరిత్ర రాసిన వ్యక్తి కోషి గారు. This was told to me by Dr. Koshi to me personally. డాక్టర్ కోషి గారు వ్యక్తిగతంగా నేరుగా నాతో చెప్పిన మాటలు ఇవి. In one of the visits of Brother Buck Singh, భక్త్ సింగ్ గారు ఒకసారి వెళ్ళినప్పుడు he was staying with Dr. Koshi in America. అమెరికా దేశంలో డాక్టర్ కోషి అంకుల్ తో భక్త్ సింగ్ అంకుల్ గారు బస చేసినారు. And uncle Dr. Koshi was the journalist working in the White House. అమెరికా దేశంలోని at that time. ఆ దినాలలో వైట్ హౌస్ లో పనిచేసే కోషి గారు జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాడు. Who lives in the White House? వైట్ హౌస్ లో ఎవరు ఉంటారు? The President of America. అమెరికా దేశ అధ్యక్షుడు ఉంటాడు. So every year when they start the parliament, it will be done by an opening prayer by a great man of God. గనుక అమెరికా దేశం యొక్క పార్లమెంటు సమావేశాలు ఆరంభము కానుండగా ప్రతి సంవత్సరం కూడా ప్రారంభోత్సవ సందర్భముగా ఒక గొప్ప దైవజనుని పిలిపించి ప్రార్థనతో వాళ్ళ పార్లమెంటు సమావేశాలు ఆరంభం చేస్తారు. Most of the time Dr. Billy Graham is invited for that prayer. ఎక్కువ సార్లు ఆ పార్లమెంటులో ప్రారంభ ప్రార్థన కొరకై
డాక్టర్ బిల్లీ గ్రహం గారిని ఆహ్వానించినారు. Because Dr. Koshi was working in the White House, డాక్టర్ కోషి గారు వైట్ హౌస్ లో ఉద్యోగం చేస్తున్నాడు గనక he asked the secretary of the president, ఆ యొక్క ప్రెసిడెంట్ అధ్యక్షుని యొక్క సెక్రటరీని కోషి అంకుల్ అడిగినాడు. told that Brother Buxing from India has come to America, can he come and pray? భారతదేశం నుండి భగత్ సింగ్ గారు వచ్చినారు అమెరికాకు. ఆయన మరి ఈ పార్లమెంటు సమావేశ ప్రారంభోత్సవ ప్రార్థన చేయవచ్చా అని అడిగినాడు. The president's secretary said, ప్రెసిడెంట్ గారి సెక్రటరీ అన్నాడు, I have checked with the president. The president is very happy to have Brother Buxing. నేను అధ్యక్షుని అడుగుతాను. ఆల్రెడీ చెక్. I have checked with the president. ప్రెసిడెంట్ and the president అడిగినాను. has agreed. ప్రెసిడెంట్ని అడిగినాను. ప్రెసిడెంట్ సంతోషంతో ఒప్పుకున్నాడు. అధ్యక్షుడు భగత్ సింగ్ గారు వచ్చి ప్రార్థన చేయవచ్చు అన్నాడు. So Dr. Koshi went and told brother, you are going to pray in the parliament on such and such a date. కోషి అంకుల్ పోయి భగత్ సింగ్ అంకుల్కి చెప్పినాడు, సహోదరుడా, మీరు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కనుక పలానా తేదీన అమెరికా దేశ పార్లమెంటులో ప్రార్థన చేయనై ఉన్నారండి. So Dr. Koshi said, Brother Buxing said, I will pray about it. అప్పుడు భగత్ సింగ్ గారు చెప్పినారు, సరే దాని గురించి నేను ప్రార్థన చేస్తాలే. What will you and I do? నువ్వు నేనేం చేస్తామో, We'll wait for an opportunity. అవకాశం ఎప్పుడు దొరుకుతుందని కాసుకొని ఉంటాము. The moment they say White House, yes, I'll be ready. వైట్ హౌస్ అంటూనే సరే వస్తా అయితే I'll go buy the best of suit. నాకున్న శ్రేష్టమైన సూట్ వేసుకొని పోతాను. Why? ఎందుకు? Because after prayer, ప్రార్థన అయిన తర్వాత the whole world is going to be advertised. మొత్తం ప్రపంచమంతా తెలియబడుతుంది. Brother Buxing opened the parliament house. ఈ సంవత్సరము పార్లమెంట్ సమావేశాలని భగత్ సింగ్ గారు ప్రారంభించినారు అని అందరికి పేపర్లో అంతటా వస్తుంది. So on the third day, మూడవ దినాన Brother Koshi was in the house. ఇంటిలో కోషి గారు ఉన్నారు. The telephone rang. ఫోన్ మోగింది. So Brother Koshi took the phone, ఫోన్ తీసుకున్నారు కోషి గారు. and this call was from the White House వైట్ హౌస్ నుండి ఫోన్ వచ్చింది. to confirm if Brother Buxing is coming. భగత్ సింగ్ గారు వస్తున్నారా లేదా నిశ్చయం చేయండి అని వైట్ హౌస్ అధికారులు అడిగినారు. So Brother Buxing was in the room in prayer. భగత్ సింగ్ గారు రూమ్ లో ప్రార్థనలో ఉన్నారు. So Brother Koshi went and knocked కోషి గారు వెళ్ళి తలుపు తట్టినారు. and told him, ఆయనతో అన్నారు, Brother, సహోదరుడా, White House is calling you. వైట్ హౌస్ నిన్ను పిలుస్తుందండి. What is your answer? నీ జవాబు ఏమిటి? He said like this, అప్పుడు భగత్ సింగ్ గారు ఇలా చెప్పినారు, whether White House or Black House, వైట్ హౌస్ గానీ బ్లాక్ హౌస్ గానీ I am not coming for prayer. నేను ప్రార్థనకు రావటం లేదు. Tell them I'm not coming. వాళ్ళతో రావడం లేదని చెప్పే వాళ్ళకు. This is not a man pleasing ministry. It's not a compromising ministry. ఇదేదో రాజీ పడిపోయే పరిచర్య కాదు, మనుషులను సంతోషపెట్టుటకు చేసే పరిచర్య కానే కాదు. Whatever he did in his life, భక్త్ సింగ్ గారు తన జీవితంలో ఏ పని చేసినప్పటికీ he waited upon the Lord ప్రభు యొద్ద కనిపెట్టి చేసినాడు. to find the will of the Lord, దేవుని చిత్తాన్ని కనుగొనుటకై, and he delighted to do the will of the Lord. దేవుని చిత్తమును జరిగించుటలో సంతోషించినవాడు. That was his greatest desire. ఆయన కలిగి ఉన్న గొప్ప ఆశ అదే. As a small boy, I have seen him working. నేను చిన్న బాలుడుగా యవనస్తుడుగా భగత్ సింగ్ గారు సేవ చేస్తుండగా పరిచయం చేస్తుండగా నేను చూసినాను ఆయన్ని. As a small boy, I have seen him and all his co-workers, his precious co-workers working with him. చిన్న బాలుడుగా నేను భగత్ సింగ్ గారు ఆయన జత పని వారు కలిసి దేవుని సేవ చేయట నేను చూసినాను. And let me tell you another example. ఇంకొక ఉదాహరణ చెప్తాను. This is I have taken from the biography of Brother Buxing. It is in the book. భగత్ సింగ్ గారి గురించి రాసిన పుస్తకములో నుండి నేను ఈ సంగతి తీసుకున్నాను. One day, ఒక రోజున God told him దేవుడు ఆయనతో చెప్పినాడు, to take a train and go in the train. ఒక రైలు పట్టుకుని రైల్లో వెళ్ళమని చెప్పినాడు. This is many years ago. చాలా సంవత్సరాల క్రిందట. So he brought the ticket. టికెట్ తెచ్చుకున్నాడు. He got into the train. ట్రైన్ లోనికి ఎక్కినాడు. The last stop in the train, ఆ రైలు యొక్క చివరి ఆ స్టేషన్ లో he got down. దిగినాడు. Then he asked the Lord, ప్రభువుని అడిగినాడు, Lord, what do you want me to do now? ప్రభువా, ఇప్పుడు ఏం చేయాలండి?
take a ticket, టికెట్ తీసుకో, take a bus ticket, బస్సు టికెట్ కొనుక్కో, go into that bus. ఆ బస్సులోకి ఎక్కు. So he said, where do you want me to go? ఎక్కడికి పోవాలి ప్రభువా? You buy the ticket, టికెట్ కొనుక్కో, go sit in that bus, పోయి ఆ బస్సులో కూర్చో, keep moving. పోతా ఉండంతే. He was going. పోతున్నాడు. The bus reached the last stop. బస్సు చివరి స్టేషన్కి పోయింది. He got down. దిగినాడు. Then he asked the Lord, తర్వాత ప్రభువుని అడిగినాడు, Lord, what should I do now? ప్రభువా ఇప్పుడు ఏం చేయాలి? He said, go and stand under the tree, పోయి చెట్టు కింద నిలబడు, preach the gospel. సువార్త ప్రకటించు. Then he said, ఆయన అన్నాడు, ప్రభువా nobody here, ఇక్కడ ఎవరు లేరు మనుషులు, not even one crow. ఒక కాకి కూడా లేదే. What do you want me to do? ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ? You want me to preach here? ఇక్కడ నా ప్రకటించాల్సింది? Yes, I want you to preach here. అవును, ఇక్కడే ప్రకటించు నువ్వు. Not a single person. ఒక్క మనిషి కూడా లేడు. 45 minutes. 45 నిమిషాలు అయింది. He opened the Bible. బైబిల్ తీసినాడు. He gave the gospel. ఆయన సువార్త చెప్తున్నాడు. In full power. పూర్తి శక్తితో. Full gospel. పూర్తి సువార్త. Not 25%. 25% కాదు. 100% gospel. 100% సువార్తను ప్రకటించినాడు. మనుషులుంటే ఎట్లా ప్రకటిస్తామో అట్లే మనుషులు లేకపోయినా ప్రకటించినాడు. After that he prayed. దాని తర్వాత ప్రార్థన చేశాడు. Knelt down and he prayed. మోకరించి ప్రార్థించినాడు. And he got up. లేచినాడు. One old man, ఒక వృద్ధుడైన మనిషి, maybe between 60 and 65 years old. 60-65 ఏళ్ల మధ్య వయసున్న ఒక వ్యక్తి, He walked out of the hut. ఒక కొట్టం నుండి బయటకు వచ్చినాడు. He came out. బయటకు వచ్చి He wished Brother Baksing like this. బక్సింగ్ గారిని ఇట్లా ఆయన చెప్పినాడు, వందనాలు చెప్పినాడు. He said, I am a Muslim man. నేను ఒక ముస్లిం వ్యక్తిని. I was sitting in my hut. నా కొట్టంలో కూర్చొని ఉన్నాను. 45 minutes you spoke about the Bible. 45 నిమిషాలు బైబిల్ గురించి మాట్లాడినావు. I heard everything that you told me. నువ్వు నాతో చెప్పిందంతా నేను విన్నాను. Now please tell me more about Jesus. ఇప్పుడు యేసుని గురించి ఇంకొంచెం ఎక్కువ చెప్పండి. That day he was born again. ఆ దినమున ఆ వ్యక్తి తిరిగి జన్మించినాడు. A Muslim man ఒక ముస్లిం వ్యక్తి gave his heart to the Lord. ప్రభువుకు తన హృదయాన్ని అర్పించినాడు. Through that one man, ఆ ఒక్క మనిషి ద్వారా, through that one Muslim man, ఆ ఒక్క ముస్లిం వ్యక్తి ద్వారా today we have 250 mandirams in Pakistan. ఈనాడు ఆ ఒక్క సహోదరుడు, ఆ ముస్లిం వ్యక్తి, ఆ రోజు మార్చబడిన ఆ వ్యక్తి ద్వారా ఈనాడు పాకిస్తాన్ దేశంలో 250 మందిరాలు ఉన్నాయి. How many mandirams? ఎన్ని మందిరాలు? 250 mandirams. 250 మందిరాలు. All because one man of God ఇవంతా ఒక్క దైవజనుని బట్టి delighted దేనిలో సంతోషించినాడంటే to do the will of God. దేవుని చిత్తం చేయటంలోనే సంతోషించినవాడు. When he passed away, ఆయన మరణించినప్పుడు, the day he passed away, ఆయన మరణించిన దినమున after 2 days I came to Hebron. 2 రోజుల తర్వాత నేను హెబ్రోన్కి వచ్చినాను. They took me నన్ను తీసుకుపోయినారు and showed me the coffin box they made for Brother Baksing. బక్సింగ్ గారి యొక్క దేహాన్ని ఉంచిన పెట్టె నాకు చూపించినారు. I observed it very carefully. చాలా జాగ్రత్తగా చూసినాను నా సమాధి పెట్టెను. All around the coffin box ఈ యొక్క సమాధి పెట్టె చుట్టూ there was Bible verses written. బైబిల్ వాక్యాలు రాసి పెట్టినారు. Those verses were very apt and applicable to his life. ఆ రాసిన వాక్యాలన్నీ కూడా భక్త సింగ్ గారి జీవితానికి చాలా సరిపోయినవి, అవి అన్వయించదగినవి. And 2 verses really touched my heart. అందులో 2 మాటలు నన్ను నా హృదయాన్ని తాకినాయి. Verse number 1. వాటిలో మొదటిది, I have been true to the heavenly vision. ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాలేదు. Second verse. రెండవ మాట, I have delighted to do thy will, O God. దేవా నీ చిత్తము చేయుట నాకు సంతోషము. What a mighty man of God. ఎంత బలమైన దైవజనుడు ఆయన. What an ambition he had. ఎటువంటి ఆశయం కలిగి ఉన్న వ్యక్తి. That my ministry must be a God pleasing ministry. ఏమిటంటే ఆయన ఆశయము, నా యొక్క సేవ, నా పరిచర్య దేవుణ్ణి సంతోషపెట్టే సేవ, దేవుణ్ణి సంతోషపెట్టే పరిచర్య అయి ఉండాలి. My ministry must be well pleasing to the Lord. నా పరిచర్య నా దేవునికి ప్రీతికరమైనదిగా ఉండాలి. What a sad state of the churches today. ఈనాడు మన సంఘాలు ఎంత దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నాయి.
You know, we have to weep before God దేవుని ఎదుట ఏడ్చాలి, మనము విలపించాలి. and we have to come to Him with a repentant heart. పశ్చాత్తాప హృదయముతో ఆయన చెంతకు రావాలి మనం. Lord, in this new year, let my ministry be well pleasing to you. ప్రభువా, ఈ నూతన సంవత్సరములో నేను చేసే పరిచర్య, నా సేవ, నా పని నీకు ప్రీతికరంగా ఉండాలయ్యా. When you start the day, దినమును ఆరంభించిన తోడనే నీవు, that should be your prayer and my prayer. నీవు నేను ఇలాంటి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ దినమంతా నేను చేయబోయే పని, పరిచర్య నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి, నీకు ఇష్టమైనదిగా ఉండాలి. What a beautiful quality ఎటువంటి of a servant. దాసునికి ఉండవలసిన ఎటువంటి చక్కని గుణం ఇది. Thirdly, మూడవదిగా 2 Corinthians కొరింథీయులకు రాసిన 2వ పత్రిక chapter 5. 5వ అధ్యాయం. And the third quality we see in verse 10. దాసునికి ఉండవలసిన 3వ లక్షణము 10వ వచనంలో మనం చూడగలం. 2 Corinthians కొరింథీయులకు రాసిన 2వ పత్రిక chapter 5 5వ అధ్యాయము verse 10. 10వ వచనము. Shall we read it together? దయచేసి అందరం కలిసి చదువుదాం. ఎందుకనగా Oh, we must all తాను appear జరిగించిన before the క్రియల judgment చొప్పున seat of Christ. అవి మంచివైనను సరే, Things చెడ్డవైనను that we సరే, have in the దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. What is the third quality of a servant? దాసుని యొక్క 3వ గుణము ఏమిటి? Write this upon your heart. మీ హృదయాల మీద దీన్ని రాసి పెట్టుకోండి. Not only on the note in the notebook. కేవలము మీ నోటు పుస్తకాల్లో మాత్రమే కాదు, Write this upon your heart. మీ హృదయముల మీద కూడా ఇది రాయబడాలి. That when I am doing seva, నేను నా ప్రభువుకు సేవ చేస్తుండగా I must remind myself every day. ప్రతి దినము నేను జ్ఞాపకం చేసుకోవాలి. I am going to appear before the Lord one day. నా ప్రభు ఎదుట ఒకనాడు నేను నిలబడనై ఉన్నాను. Did you get that? గ్రహించినారా? One day it's going to happen in my life that I am going to appear before the judgment seat of Christ. ఒక దినమున నా జీవితంలో ఇది జరుగుతుంది. ఏమిటనగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నేను నిలబడతాను. The judgment seat of Christ is the future event is going to take place. క్రీస్తు న్యాయపీఠము అన్నది భవిష్యత్తులో జరగనై ఉన్న సంఘటన. When God's people, when you and I, we are going to stand before the judgment seat. దేవుని ప్రజలు, నీవు నేను క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు Our work is going to be judged. మన పని అది పరీక్షించబడుతుంది లేదా తీర్పు తీర్చబడుతుంది. Everybody repeat after me, please. అందరూ అంకుల వెంట చెప్దాము. Our work is going to be judged. Not our sin. You don't need to repeat. మన పాపము కాదు. Not our sin. మన పాపము కాదు తీర్పు We are తీర్చబడేది. not going to stand before the judgment seat for our sins. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడి తీర్పు తీర్చబడేది మన పాపము నిమిత్తము కాదు. Our sins are forgotten, forgiven, covered by the blood of Jesus. మన పాపములు క్షమించబడి అవి మరుగు చేయబడినాయి. యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కప్పబడినాయి. Romans chapter 14. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. Romans chapter 14. రోమా 14 verse 10. 10వ వచనము. Shall we read it together? అందరం కలిసి చదువుదామా? Romans chapter 14. రోమా 14 verse 10. 10. All together. Why do you నీవు judge నీ your సహోదరుని brother, or why do you తీర్చనేలా, show నీ them సహోదరుని favor? నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట. So the term judgment seat, 3వ న్యాయపీఠము, no, క్షమించండి, the term, the word, న్యాయపీఠం అనే పదము the judgment seat comes from the Greek word called bema seat. బీమాసిక్ అనే గ్రీకు పదము నుండి వచ్చింది. Now this Greek word bema means very simple. బీమా అనే గ్రీకు పదం చాలా సామాన్యమైనది. What is the meaning of bema seat? బీమా సీట్ అంటే అర్థం ఏంటి? It's a raised platform. కొంచెం ఎత్తుగా ఉన్న స్థానము, పీఠము అని. Now in గ్రీకులో the rulers will hand over the day-to-day judgment to the people sitting in a raised platform. చూడండి,
గ్రీకు సంస్కృతిలో వాళ్ళు ఒక ఎత్తైన పీఠం మీద కూర్చుని ప్రతిదినము ఆ దినానికి ఏదైతే న్యాయమో లేదా చట్ట ప్రకారము తీర్పులు ప్రజలకు అక్కడ నుండి విధిస్తారు. The same concept came into the Olympic Games. ఇదే సిద్ధాంతము లేదా అదే సూత్రము ఒలింపిక్ గేమ్స్ లో కూడా పెట్టబడింది. Now where did the Olympic Games start from? ఒలింపిక్ గేమ్స్ మొట్టమొదట లేదా ఎక్కడి నుండి ఆరంభమైనాయి? From Greece. గ్రీసు నుండి ఆరంభమైనాయి. And it's continuing even today after every 4 years. ఈనాటికి కూడా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అవి జరుగుతూ ఉంటాయి. In different parts of the world. ప్రపంచంలో ఆయా భాగాల్లో ఒలింపిక్ ఆటలు పెడుతూ ఉంటారు. In every event, ప్రతి ఈవెంట్ లో we have 3 winners. 3 బహుమతి పొందే వాళ్ళు ఉంటారు. The 3 winners are put on a victory stand. ఈ 3 ఆ విజయపీఠం మీద పెడతారు. Now you have seen the victory stand so many times. మీరు చాలా సార్లు ఆ బహుమతి పొందే వాళ్ళు ఎక్కిన పీఠము చూసింటారు. The person who receives the gold medal, he stands on a higher platform. గోల్డ్ మెడల్ బంగారు పతకం ఎవరికి వచ్చిందో వాళ్ళు ఆ 3లో కొంచెం ఉన్నత స్థానంలో ఉంటాడు. The second person, the second man gets the silver medal. అనగా వెండి పతకం వచ్చిన వాళ్ళు Silver medal. వెండి పతకము. He stands a little lower. ఈ గోల్డ్ మెడల్ కంటే కొంచెం తక్కువ స్థానంలో నిలబడతాడు. The third winner is the bronze medal. 3వ వ్యక్తి బ్రాంజ్ మెడల్ వచ్చిన వ్యక్తి Where does he stand? ఎక్కడ నిలబడతాడు? A little lower. ఇంకొంచెం కింద నిలబడతాడు. And that is how this concept came from Greece. ఈ రీతిగా ఈ యొక్క పద్ధతి గ్రీసు దేశం నుండి వచ్చిన పద్ధతి. Now you saw another word in that verse that we read together. మనం కలిసి చదివిన దాంట్లో ఇంకో మాట కూడా చూసినాం. We all will appear. మనమందరము ప్రత్యక్షము కావలేను. What is the meaning of appear? ప్రత్యక్షం కావడం అంటే Another word is going to be revealed. బయలుపరచబడును. And that is what's going to happen. అదే జరగనై ఉన్న సంగతి. One day ఒక దినమున in your life, నీ జీవితంలో, in my life, నా జీవితంలో, whatever work we did for the Lord upon this earth, ఈ భూమి మీద ప్రభు కొరకాయ మనం ఏ పనులైతే చేసినామో, ఏ పని చేసినామో, it is going to be revealed before the judgment seat of Christ. ఆ పని అంతయు క్రీస్తు న్యాయపీఠం ఎదుట బయలుపరచబడుతుంది. While we live upon this earth, మనము ఈ భూమి మీద సజీవులమై ఉన్నప్పుడు our work we can hide from others. మన పని ఇతరుల నుండి మనం దాచిపెట్టవచ్చు. But one day అయితే ఒకనాడు it is going to be revealed. అది బయలుపరచబడుతుంది. It's going to be a living reality. అది వాస్తవ రూపం దాలుస్తుంది. In your life and in my life. నీ జీవితంలోను నా జీవితంలో కూడాను. And our work is going to be revealed before the Lord. మన పని, మన సేవ ప్రభు ఎదుట అది ప్రత్యక్షపరచబడుతుంది. Whether it has been good or bad or worthless. అది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే, పనికి మాలిందైనా సరే, ఏదో ఆ రోజు తెలుస్తుంది, బయటపడుతుంది. The character of our service is going to be revealed. మనము ఏ గుణములతో లేదా ఏ స్వభావముతో ఏ లక్షణము కలిగి సేవ చేసినామో ఆ గుణ స్వభావములు ఆనాడు బయటపడతాయి. 1 Corinthians chapter 3. 1 కొరింథీ 3వ అధ్యాయం. Everybody turn your Bibles please. దయచేసి అందరూ మీ బైబిల్లో తీసుకొనండి. 1 Corinthians chapter 3. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. We are going to read from verses 13, 14 and 15. 13, 14, 15 తెలుగులో 12 నుండి. We have read this so many times. అనేక సార్లు చదువుంటాం మనం ఈ మాట. But this morning as we read, అయితే ఈ ఉదయకాలము తిరిగి మనం ఇది చదువుతూ ఉండగా God must bring this burden into our hearts. దేవుడు ఈ భారమును మన హృదయంలోనికి తీసుకుని వచ్చునుగా. Lord, ప్రభువా, I do not want my work to be burnt. నా పని అది కాలిపోకూడదయ్యా, అది కాలిపోవడం నాకు ఇష్టం లేదు. I want that work to be accepted by you. నేను చేసిన పని అది నువ్వు అంగీకరించాలయ్యా. Shall we read 1 Corinthians chapter 3 verse 13, 14 and 15? అటువంటి తలంపు కలిగి ఈ వచనాలు చదువుదాము. 1 కొరింథీ 3, 12 నుండి 15 వరకు.
Each ఎవడైనను one's work ఈ will పునాది become మీద clear for the బంగారము, declaration. వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. What a serious matter. ఎంతో తీవ్రమైన విషయము. Today, I am very sad to say that many of our work is being built on wood, hay and stubble. చూడండి, చెప్పడానికి చాలా దుఃఖకరము. ఈనాడు మనం చేసే పని, చాలా ప్రభు కొరకు చేసే పని అంతా చాలా మట్టుకు మనం చేసే పని కర్ర, గడ్డి, కొయ్యకాలుతో నిర్మిస్తున్నాం, చేస్తున్నాం. For everybody to see, అందరు చూడటానికి it is like a mountain of hay. ఇది చూస్తే ఒక పర్వతం అంత ఎత్తుగా ఉన్న గడ్డి. When you see the Parvadam, పర్వతాన్ని చూసినప్పుడు what will first thought come to you? మొట్టమొదటి నీకు వచ్చే తలంపు ఏమిటి? అబ్బా అబ్బా, ఎంత పెద్దయ్యా, ఎంత గొప్పది, ఎంత పెద్దగా ఉంది, how big. ఎంత పెద్దగా ఉంది. Oh, this man ఈ మనిషి in Bugga, బుగ్గలో night and day రాత్రింబగళ్ళు he was working. పనిచేసినాడయ్యా. See the mountain, చూడయా, కొండంత పనిచేసినాడు. see the hay. గడ్డి చూడు. For all our eyes, మిగతా కళ్ళన్నింటికి whenever that man comes, ఆ మనిషి వస్తే we will bring one big praise the Lord. ఆయనకు పెద్ద ప్రైజ్లాడు పెడతాము. Uncle, I'll carry your Bible, uncle. Come. అంకుల్, నీ బైబిల్ మోస్తా అంకుల్, నేను తీసుకుపోతా. So much of reverence, ఎంతో భయభక్తులు చూపుతాం, గౌరవం. like mountain. పర్వతంలా, కొండలాగా. One day when he doesn't look, ఒక రోజున if he doesn't ఆయన look, కనపడకపోతే, when he goes to somewhere else for ministry, పరిచర్య కొరకు ఇంకో చోటికి పోతే, take one matchbox, ఒక అగ్గిపెట్టె తీసుకోండి, put it underneath the mountain hay, ఆ యొక్క కొండంత గడ్డి కింద అంటించండి. boom, హోమ్! burned. కాలిపోతుంది అట్లా. How many years? ఎన్ని ఏళ్ళు పనిచేసినావు? How many years of labor? ఎన్ని ఏళ్ళగా ప్రయాసపడుతున్నావు? You cheated people. మనుషులను మోసగించినావు. You cheated God. దేవుణ్ణి కూడా మోసం చేస్తే Our work is going to be revealed. మన పని ఎట్టిదో తేటపడుతుంది. Does that bring fear in your heart? ఈ మాట చదివినప్పుడు నీ హృదయంలో భయం వేస్తుందా? నీ హృదయంలో భయం రావడం లేదా? What a condition we are living today. ఈనాడు సంఘాల్లో సేవ చేస్తున్నాం, పని చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం చెప్పుకొనుచున్నాం. మనము ఎటువంటి పని చేస్తున్నాం? One day it's going to be revealed. ఆ పని ఒకరోజు, ఒకనాడు అది బయలుపరచబడుతుంది. How much careful we must be. మరి అలాంటప్పుడు ఎంత జాగ్రత్త కలిగి ప్రభు పని చేయాలి? It's God's promise. ఇది దేవుని వాగ్దానం. Revelation chapter 22, ప్రకటన 22 verse 12. 12వ వచనము. Shall we read it together? అందరం కలిసి చదువుకుందామా? The book of Revelation, చివరి అధ్యాయం, చివరి మాట, బైబిల్లో చివరి గ్రంథము, చివరి పేజీ 22:12. all together please. అందరం కలిసి. And ఇదిగో behold, త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. Kindly note, my reward is with me to give everyone according to his work. ప్రతి వానికి వాని క్రియ చొప్పున ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. We are going to be rewarded మనము జీతము పొందనై ఉన్నాం. according to our work. దేని ప్రకారము? మన క్రియ చొప్పున జీతం పొందుతాం. We are going to appear. మనము ప్రత్యక్షం కానై ఉన్నాం. Many of us are losing patience చాలా మంది మనలో ఓపిక నశిస్తా ఉంది. and we want to give up. ఇంక సాల్లే ఇడిచిపెడతా అని అనుకుంటున్నాం. Revelation ప్రకటన chapter 3, 3వ అధ్యాయం verse 11. 11వ వచనం. Book of Revelation, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. all together. అందరము కలిసి చదువుకుందాం. Behold, నేను త్వరగా I am వచ్చుచున్నాను, quickly. ఎవడును Hold నీ fast కిరీటమును what you have. అపహరింపకుండునట్లు That no నీకు one. కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. See that word, behold, I am coming quickly, hold fast. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇదిగో
నేను త్వరగా వచ్చుచున్నాను, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. Hold fast. గట్టిగా పట్టుకొనుము. What is the meaning of that word hold fast? గట్టిగా పట్టుకొనుము అన్న మాటకి అర్థం ఏమిటి? The meaning is, భావం ఏమిటంటే, my patience must be stretched. నా యొక్క ఓపిక సహనము అది కొనసాగించబడాలి. Everybody repeat after me. అంకుల్ వెంట అందరం చెప్దాము. My patience మై పేషెన్స్ must be stretched మస్ట్ బి స్ట్రెచ్ to the coming of the Lord Jesus Christ. టు ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. Did you hear that? విన్నారా? Today many do not have that patience. ఈనాడు చాలా మందికి ఈ ఓపిక, ఓర్పు, సహనము లేకుండా పోతా ఉంది. That is what we read here. అదే ఇక్కడ చదువుతున్నాం. Behold, ఇదిగో I am coming quickly. నేను త్వరగా వచ్చుచున్నాను. Don't have doubt. సంశయపడద్దు, అనుమానపడద్దు. But అయితే hold fast. గట్టిగా పట్టుకో. Have patience. ఓపిక కలిగి ఉండు. Stretch your patience కొంచెం సహనం కలిగి ఉండు. till the Lord Jesus Christ comes. ప్రభు అయిన యేసు వచ్చేంత వరకు I am going to come. నేను రానై ఉన్నాను. I am going to reward you. నేను నీకు జీతం ఇస్తాను. Reward you for your work. నువ్వు చేసిన పనికి నీకు జీతం ఇస్తాను. God is looking for such kind of people today. ఇటువంటి దాసుల కొరకు, ఇటువంటి ప్రజల కొరకు దేవుడు వెతుకుతున్నాడు, దేవుడు చూస్తున్నాడు. Today many people are losing that patience. ఈనాడు చాలా మందికి ఈ సహనము, ఈ ఓపిక నశిస్తా ఉంది. What are they doing? ఏం చేస్తున్నారు? Listen carefully. జాగ్రత్తగా వినండి. They are trading their character for momentary pleasure. క్షణికమైన లాభము కొరకు లేదా ఆనందము కొరకు తమ గుణాన్ని వాళ్ళు క్రయంగా పెడుతున్నారు, లేదా తమ యొక్క గుణముతో వ్యాపారం చేస్తున్నారు. అటువంటి పనులు For చేస్తున్నారు. little pressure, కొంత సౌఖ్యం కొరకు, ఆనందం కొరకు they are trading their character. తమ గుణాన్ని అమ్ముకుంటున్నారు. No patience. ఓపిక లేదు. They are going to miss out. వాళ్ళు కోల్పోతారు. వాళ్ళు What a sad end. ఎంత దుఃఖకరమైన అంతమట్టి వారికి. And the Lord must help you and me to have patience. మనమందరము, నీవు నేను ఓపిక కలిగి సహనం కలిగి ఉండుటకు ప్రభువే మనకు సహాయం చేయునుగా. What is the Lord going to give us? ప్రభు మనకు ఏమి ఇయ్యనై ఉన్నాడు? He is going to give us a reward. మనకు జీతం ఇస్తాడు, బహుమానం ఇస్తాడు. We all know the difference between a reward and a gift. చూడండి, ఆ జీతముకి బహుమానంకి లేదా బహుమతి తర్వాత ఈవి, ఆ రెండిటికి తేడా మీకు తెలుసు. A gift, we know when we receive it, we'll say thank you. ఈవి లేదా బహుమానం అంటాం, దాన్ని తీసుకున్నప్పుడు వందనాలు అంటాము. Very easy. చాలా సులభం. Reward, అయితే జీతము nobody will give easily. ఎవరు సులభంగా ఇయ్యరు. A reward we must earn. జీతము మనం సంపాదించుకోవాలి. We have to earn. దాన్ని సంపాదించి పనిచేస్తేనే ఇచ్చేది జీతము. So the third quality of a servant is to remind me every day I must appear one day before the judgment seat of Christ. మరి ప్రభు దాసునికి ఉండవలసిన మూడవ లక్షణం ఏమిటంటే, ప్రతిదినము నాకు జ్ఞాపకం చేయబడాలి. ఏమిటంటే, ఒకనాడు నేను నా ప్రభు చేత జీతం నాకు దొరుకుతుంది, నా ప్రభు ఎదుట ప్రత్యక్షం కావాలి, నేను అవుతాను అన్న సంగతి ప్రభు దాసునికి అనుదినము జ్ఞాపకం రావాలి. అట్టి గుణము ఉండాలి. Now I'm going to close. Close means I got another few minutes. ఇంకొన్ని నిమిషాల్లో ముగిస్తాను. I will finish correctly on time. సమయానికే ముగిస్తాను. So don't worry about it. కాబట్టి మీరేం చింతపడకండి. Now, when we saw the three qualities of a servant. ఒక దాసుని యొక్క మూడు గుణములు మనం చూసినాం. Now, as a servant, దాసునిగా serving the Lord, ప్రభువును సేవిస్తూ one thing I want to share with you మీతో ఒక సంగతి నేను పంచుకొనగోరుతున్నాను. from the life of Paul the apostle. అపోస్తలుడైన పౌలు జీవితం నుండి We must be willing to ignore the criticism of men. మానవుల యొక్క విమర్శలు మనము వాటిని పట్టించుకోకూడదు. They said so many things about Paul the apostle. అపోస్తలుడైన పౌలు గురించి వారు అనేకమైన విమర్శలు చేసినారు. They told so many criticisms about Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు గురించి కూడా అనేక విమర్శలు చేసినారు. If they can talk about Paul the apostle and Jesus Christ, what are you and me? అపోస్తలుడైన పౌలును యేసు ప్రభువునే విమర్శించి మాట్లాడినప్పుడు నువ్వు నేను ఎంత? We are nothing. మనం ఏం పనికిరాము. But enemy uses this weapon
to discourage us. అయితే శత్రువు ఈ ఆయుధాన్ని వాడి మనల్ని నిరాశపరచడానికి చూస్తాడు. If the servant is discouraged, what happens? దాసుడు నిరాశ చెందితే ఏం జరుగుతుంది? The service will not prosper. సేవ అభివృద్ధిలోనికి రాదు. So we must be very careful. మనం జాగ్రత్తగా ఉండాలి. Don't worry about the if you are right, don't worry about the criticism. నీవు సరైనది చేస్తూ ఉంటే విమర్శలు ఎన్నొచ్చినా నువ్వు పట్టించుకోవద్దు. Why people criticize you as a servant? దాసుడుగా నిన్ను, ప్రభువు దాసుడుగా నీకు ప్రజలు ఎందుకు నిన్ను విమర్శిస్తారు? Number 1, మొదటిది for our failures. మన పొరపాట్లు తప్పిదాలను బట్టి, No doubt about it. సందేహం లేదు. Number 2, రెండవది for our godly life. మన దైవ భక్తి కలిగిన జీవితాన్ని బట్టి కూడా విమర్శిస్తారు. Number 3, మూడవది for our service. మన సేవను బట్టి విమర్శ వస్తుంది. For our faithful service. మన నమ్మకంగా సేవ చేస్తుంటే విమర్శలు వస్తాయి. And you know what we read in Isaiah? యెషయా గ్రంథంలో ఏం చదువుతాం తెలుసా? If you are a servant, నీవు దాసుడైతే, underline this verse in your Bible. నీ బైబిల్లో నువ్వు సేవకుడైతే కింద గీత గీసుకుని పెట్టుకో. Isaiah యెషయా గ్రంథము chapter 54. 54వ అధ్యాయం. Isaiah 54, యెషయా 54 verse 4. 4వ వచనం. I want you to read this verse very slowly, young people, యవనస్తులారా చాలా నెమ్మదిగా చదవాలని నేను కోరుతున్నాను. and underline this verse in your Bible. నీ బైబిల్లో దీని కింద గీత గీసుకొనండి. Shall we read it together, all together? అందరూ యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనాన్ని దయచేసి కలిసి చదువుదామా? All together. అందరం కలిసి. Do not fear. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును తలంచకుము, నీవు లజ్జపడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకొనవు. You saw that? చూసినారా దీన్ని? This is the promise of God. దేవుని యొక్క వాగ్దానం ఇది. I'm not going to explain more than this. దీనికంటే నేను ఎక్కువ వివరించను. You can easily understand it. మీకు సులభంగా ఈ మాట అర్థమవుతుంది. Verse 17, 17వ వచనం. the same chapter, అదే అధ్యాయము all together. 17వ వచనం కూడా అందరం కలిసి చదువుదాం. No నీకు weapon formed విరోధముగా against you రూపింపబడిన ఏ shall prosper. ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయి ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. Be encouraged. ప్రోత్సాహం తెచ్చుకో. Don't be discouraged. నిరుత్సాహపడిపోవద్దు. Don't be defeated ఓడిపోవద్దు. because of the criticisms, false criticisms that people make against you. నీ మీద అబద్ధ నేరారోపణలు, అనవసర విమర్శలు ప్రజలు చేసినప్పుడు నువ్వు నిరుత్సాహపడవద్దు. There is a group of people now going around with this ministry. ఈనాడు కొంతమంది గుంపు ఉన్నారు. వాళ్ళ పని ఏమిటంటే, వాళ్ళ సేవ ఏమిటంటే విమర్శ చేసుకుంటూ పోతుంటారు. అక్కడక్కడ వాళ్ళ సేవే విమర్శ సేవ. That is the faithful ministry. అది వాళ్ళు చాలా నమ్మకంగా చేస్తుంటారు. And there are faithful people to listen to their stories. ఆ విమర్శ చేసే విమర్శకులు ఒక సేవ చేస్తుంటే వాళ్ళ మాటలు వినడానికి చాలా నమ్మకంగా ఇంకా కొంతమంది పోయి వాళ్ళ మాటలన్నీ విని నమ్ముతుంటారు. Many people are being newly born again to that group. కొంతమంది లేదా చాలా మంది అట్లాంటి విమర్శ చేసే సేవా గుంపులోనికి తిరిగి జన్మిస్తున్నారు. Don't fall into that trap. మరి నువ్వు అట్లాంటి ఉచ్చులో పడవద్దు. And I want to tell you, they called Paul the apostle a madman. అపోస్తలుడైన పౌలుని వెర్రివాడు అన్నారు. If they come and tell you, hey, you're a madman, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి రే నువ్వు వెర్రివాడు రా, పిచ్చోడు అంటే what will you do? ఏం చేస్తావు నువ్వు? Inside the prayer house you will keep quiet. మందిరంలో మౌనంగా ఉంటావు. When you are outside, బయట ఉంటే hey, you will beat him. వాడిని కొడతావు. ఎవడైతే నిన్ను వెర్రివాడు అన్నాడో వాడిని కొడతావు. But Paul the apostle, అయితే అపోస్తలుడైన పౌలు they called him, you're a madman. నువ్వు వెర్రివాడవయ్యా అన్నారు. Book of Acts, అపోస్తల కార్యములు chapter 26. 26వ అధ్యాయం. We'll quickly read these verses. ఈ వచనాలు త్వరగా చదువుతాము. Time is finishing. సమయం అయిపోతుంది. Acts 26, అపోస్తల కార్యములు 26, verse 24. 24. Shall we read it together? అందరం కలిసి చదువుదామా? అతడు ఇలాగ సమాధానం చెప్పుకొనుచుండగా ఫేస్తు, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దంతో చెప్పాను. Then they told our Lord Jesus Christ, you are also mad.
తరువాత ప్రజలు మన ప్రభువైన యేసుక్రీస్తును కూడా నువ్వు పిచ్చివాడవన్నారు. Mark chapter 3. మార్కు సువార్త 3వ అధ్యాయం. Mark chapter 3. మార్కు సువార్త 3వ అధ్యాయము. Mark chapter 3 verse 21. మార్కు సువార్త 3:21. Underline these verses in your Bible ఈ మాటలు కూడా మీ బైబిల్లో కింద గీత గీసుకోనండి all together. అందరం కలిసి. But when ఆయన alone ఇంటి వారు people సంగతి have విని went out to lay ఆయన hold మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. Lord, you have the translation, Lord, you are out of your mind. ఎస్. What did the people say? ప్రజలు You are out of mind. ప్రజలు ఏం చెప్పినారు తెలిసిన? ప్రభువా నీకు మతి చలించిందయ్యా. When you are out of mind, where you must be? మతి చలిస్తే, మతి తప్పితే ఎక్కడ ఉండాలి? You have to be in the mental hospital. మెంటల్ ఆసుపత్రిలో ఉండాలి. That is what they told about the Lord. ప్రభువును గురించి అట్లాంటి మాట చెప్పినారు. Now Matthew chapter 11. మత్తయి సువార్త 11వ అధ్యాయం. Matthew chapter 11 మత్తయి 11 verse 19. 19వ వచనము. Matthew మత్తయి chapter 11 11 verse 19. 19. Shall we all read it together? అందరం కలిసి అవుదాము. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారు అనుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందుననెను. What all they called him? ఏమేం పిలుస్తున్నారో చూడండి. ప్రభు You are a glutton. తిండిపోతుంటున్నారు. You are greedy. తర్వాత మద్యపాని అంటున్నారు. Then we'll read one more verse. Matthew chapter 12. మత్తయి సువార్త 12వ అధ్యాయమే. Matthew మత్తయి chapter 12 12 verses 22, 23, 24. 22, 23, 24. Shall we all read it together? అంకుల్ మాథ్యూ Matthew chapter 11 11 22 22 నుంచి 22, 23, 24 all together. కలిసి. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా ఆకాశం మట్టునకు హెచ్చింపబడేదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదములో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. What do we read from all this? వీటన్నిటి నుండి మనం ఏం చదివినాం? What all they told about the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఏ మాటలైతే పలికినారో. What are we? ఆయననే అట్లా నిందించినప్పుడు, విమర్శించినప్పుడు ఇంకా మనమెంతటి వారము? Don't be distracted. నీవు కలవరపడవద్దు. Don't be discouraged. నిరాశపడవద్దు. It is part of a servant. దాసుని యొక్క పరిచర్యలో, సేవలో విమర్శ రావడము ఒక భాగమే. And we must have grace. మరి దాన్ని సహించడానికి మనకు కృప అవసరం. For a young person, it is very difficult to bear criticism. ప్రత్యేకించి యవనస్తులకి విమర్శ తట్టుకోవాలంటే చాలా కష్టమే. They can bear anything else. మిగతా ఏదైనా ఓర్చుకుంటారు. But the pain of criticism and rejection is very difficult to bear. యవనస్తుల జీవితాల్లో ఇతరులు తమను విమర్శిస్తే, తృణీకరిస్తే, వద్దుపో కాదుపో అంటే చాలా దాన్ని తీసుకోవడం కష్టం. What do we need? కాబట్టి మనకేం కావాలి? We need grace. కృప కావాలి. We need patience. మనకు సహనం కావాలి. And one day, ఒకనాడు వస్తుంది, God is going to reward you and me దేవుడు నీకు నాకు జీతం ఇస్తాడు. with a crown of glory. మహిమా కిరీటం అనే జీతం ఇస్తాడు. We are going to be partakers of His coming kingdom. ఆయన రాజ్యములో మనం పాలివారులమై ఉంటాం. We are going to reign and rule with Him. ఆయనతో కలిసి ఏల్తాము. This church is going to be made a glorious church. ఈ సంఘము మహిమగల సంఘముగా చేయబడనై ఉన్నది. You and I, we are partakers of that glorious church. నీవు నేను ఆ మహిమా సంఘములో భాగమై ఉన్నాము. 1 Corinthians. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. I'm sorry. 2 Corinthians. క్షమించండి, 2వ కొరింథీయులు chapter 5. 5వ అధ్యాయము. And see how beautifully he finishes the 5th chapter, Paul the apostle. అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాడో చూడండి. It's a great encouragement for you and for me. నీకు నాకు కూడా గొప్ప ప్రోత్సాహము.
shall we read verse 20? 2 Corinthians chapter 5 verse 20. 2 కొరింథీ 5:20వ వచనము. All together. అందరం కలిసి. Now, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాను. what a beautiful way to end. చూడండి ఎంత చక్కగా ముగిస్తున్నాడు. He calls you and me. నిన్ను నన్ను We are ambassadors. మనము క్రీస్తుకు రాయబారులం అంటున్నాడు. We are ambassadors for the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి రాయబారులం. Verse 18. 18వ వచనము. Why are we ambassadors? ఎందుకు మనం రాయబారులం? Verse 18 gives the answer. 18వ వచనము జవాబు చెప్తుంది. All together. అందరం కలిసి. Now all things are of సమస్తము God. దేవుని వలనైనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. God has given you and me as a servant the ministry of reconciliation. దాసులముగా దేవుడు నీకు నాకు ఏం పరిచర్య ఇచ్చినాడంటే సమాధానపరచు పరిచర్య ఇచ్చినాడు. What a wonderful ministry. ఎటువంటి అద్భుతమైన పరిచర్య. And the Lord must help you and me to be true to that heavenly vision. మనకు ఏదైతే ఆకాశం నుండి ప్రభు దర్శనం ఇచ్చినాడో దానికి అంతం వరకు నమ్మకముగా ఉండి పరిచర్యలో సేవలో కొనసాగునట్లు ప్రభువే మనకు కృప చూపాలి. Shall we go through these 3 qualities of a servant? దాసుని యొక్క ఈ 3 గుణలక్షణములను మళ్ళా చూస్తామా? Number 1. మొదటిది, Repeat after me please. దయచేసి అంకుల్ వెంట చెప్పండి. Having the fear of God. the fear of God. Secondly, రెండవది, our ministry must be well pleasing to the Lord. must be well pleasing to the Lord. Third quality, మూడవ గుణము, we must all appear before the judgment seat of Christ. the judgment seat of Christ. May the Lord help you and me to, by the Holy Spirit, He may bring these 3 qualities in your life and in my life. నీ జీవితములో నా జీవితములో ఇట్టి గుణలక్షణములు మన జీవితంలో కూడా పెంపొందినట్లు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా కార్యం చేయునుగాక. In 5 minutes, 5 నిమిషాల్లో I am going to close with an example. ఒక ఉదాహరణతో నేను ముగిస్తాను. Turn with me to Judges, the book of Judges. న్యాయాధిపతుల గ్రంథము. With this I will close. దీన్ని చెప్పి ముగిస్తాను. Mugistanu, they'll never finish. Judges, న్యాయాధిపతుల గ్రంథము chapter 16. 16వ అధ్యాయము. Now we all know, and I want to close this with this example, and I want you to try to understand. We all know the story of Samson and Delilah. సంసోను దెలీలా యొక్క వృత్తాంతము మనందరికీ తెలుసు. ఈ ఉదాహరణను చెప్పి ముగించగోరుతున్నాను. I want to make it very short. క్లుప్తంగానే చెప్తాను. Judges chapter 16. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం. Now we know that the Philistines, they used Delilah to deceive Samson. మనకు మెరుగుదుము, ఫిలిష్తీయులు సంసోనును మోసం చేసి పట్టుకోవడానికి దెలీలాను ఉపయోగించినారు. They wanted to kill Samson. సంసోనుని చంపాలని వాళ్ళు కోరినారు. So whom did they employ? ఎవరిని వాడుకున్నారు? The lords of the Philistines. The Bible says the lords of the Philistines employed Delilah. బైబిల్ వాక్యం చెప్తుంది ఫిలిస్తీ సర్దారులు దెలీలాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. Philistine reminds us of the Satan. ఫిలిస్తీయులు అనగా సాతానునికి సాదృశ్యము, సాతాను గుర్తు చేస్తున్నారు. Samson belongs to which group, which family? సంసోను ఏ కుటుంబానికి చెందినవాడు? Nazarite. నాజీరు చేయబడినవాడు. He is a Nazarite. అతను నాజీరు చేయబడినవాడు. Nazarite is set apart for God to do godly things. నాజీరు చేయబడిన వ్యక్తి దేవుని కొరకు దేవుని కార్యములు చేయు నిమిత్తమై ప్రత్యేకించబడిన వాడు. What did Delilah do to Samson? దెలీలా సంసోనుకు ఏం చేసింది? He asked her one question repeated 3 times. సంసోను దెలీలాను ఒక ప్రశ్న మాటి మాటికి 3 సార్లు అడిగినాడు. And she could have asked Samson so many questions.
ఆమె సంసోన్ అనేక ప్రశ్నలు వేసి ఉంటుంది. But she was very clever. అయితే ఆమె చాలా తెలివైన మనిషి. One question repeated 3 times. ఒక ప్రశ్న 3 సార్లు. Verse 6, Judges chapter న్యాయాధిపతులు 16 verse 6. 16వ అధ్యాయం 6వ వచనం. All together. అందరం కలిసి. So Delilah. కాబట్టి దెలీలా, నీ మహాబలం దేనిలోనున్నదో, నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా. What is the question? ప్రశ్న ఏమిటి? What did Delilah ask? క్షమించండి, దెలీలానే సంసోన్ను 3 సార్లు అడిగింది. ఏం ప్రశ్న? Samson, సంసోను, where does your strength lie? నీ మహాబలము దేనిలో ఉన్నదో చెప్పు. She did not ask, Samson, how much money you got in your bank? సంసోను, నీ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి అని అడగల. How many properties you have? నీకున్న ఆస్తిపాస్తులు ఎన్ని అడగల. Will you marry me? నన్ను పెళ్లి చేసుకుంటావా? She didn't ask those questions. ఆ ప్రశ్నలన్నీ వేయలే ఆమె. What did she ask? ఏమడిగింది? Samson, సంసోను, where does your strength lie? నీ మహాబలం ఎక్కడుందయ్యా? Now see verse 10. 10వ వచనం చూడండి. Again the same question. మరలా అదే ప్రశ్న. All together. అందరం కలిసి. Then Delilah దెలీలా, said to ఇదిగో Samson, నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి. నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా. the same meaning. అదే అర్థము. Verse 13. 13వ వచనము. All together. అందరం కలిసి. అప్పుడు దెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి. నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా. Young people, యవనస్తులారా, remind this question. ఈ ప్రశ్నను జ్ఞాపకం ఉంచుకో. Every day. ప్రతిరోజు నీకు ప్రశ్నించుకో. Every day. ప్రతిదినము. Satan is after your life. సాతానుడు నీ జీవితం వెంటబడి ఉన్నాడు. Who's after your life? ఎవరు నీ జీవితం వెంటబడింది? Satan is after your life. సాతానుడు నీ జీవము, నీ ప్రాణం వెంటబడినాడు. Young man. యవన సహోదరుడా, Young woman. యవనస్తురాలా, Where does your strength lie? ఎక్కడుంది నీ బలము? Your strength is for what? దేని కొరకై నీ బలము? For the house of God. దేవుని ఇంటి కొరకై నీ బలము. For Bible study. బైబిల్ పఠనం కొరకు. For prayer. ప్రార్థన కొరకు. For fellowship. సహవాసం కొరకు. For open air meeting. బహిరంగ సువార్త కూటాల కొరకు. For your personal devotion. నీ వ్యక్తిగత మౌన ధ్యానం కొరకు. For your quiet time. నీ యొక్క మౌన ధ్యాన సమయం కొరకు. That is where your strength lies. అక్కడుంది నీ బలము. And what is Satan coming and asking you every day? సాతానుడు ప్రతిరోజు వచ్చి నిన్ను ఏమడుగుతాడు? Where does your strength lie? నీ బలం ఎక్కడుందో చెప్పు. Give me that strength. ఆ బలం నాకి. You know what I want to tell you this morning in closing? ముగింపులో నేను మీతో చెప్పగోరున్నది వినండి. Listen very carefully. జాగ్రత్తగా ఆలకించండి. Young people, don't go into church politics. యవనస్తులారా, దయచేసి సంఘ రాజకీయాల్లోనికి ప్రవేశించవద్దండి. Today it has become very popular among young people. ఈనాడు యవనస్తుల మధ్యలో చాలా ప్రఖ్యాతి అయిపోయింది. ఇది అందరికీ చాలా ఎక్కువ ఆశ అయిపోయింది. Falling into the hands of men. మానవుల చేతిలో పడిపోతున్నారు. And they want to enter into church politics. సంఘంలో జరిగే కార్యకలాపాలు, సంఘంలో జరిగే రాజకీయాల్లోనికి దూరుతున్నారు. Don't give your strength to church politics. నీ బలాన్ని సంఘ రాజకీయాలకు ఉపయోగించవద్దు, వాటికి ఇయ్యొద్దు. If you give your strength to church politics, your spiritual life will be demolished, ruined. సంఘంలో జరిగే రాజకీయాలకు నీ బలం ఇస్తే నీ ఆత్మీయ జీవితము క్షీణిస్తుంది, నాశనం అయిపోతుంది. Have you seen the photograph of a monkey? కోతి యొక్క ఫోటో చూసినారా మీరు? What does it show? ఏం చూపిస్తుంది? కోతులు ఉంటాయి కదా 3. I don't see. నేను చూడను. I don't hear. నేను వినను. I don't నేను speak. మాట్లాడను. Think about the monkey every day. రోజు ఆ కోతులనన్నా గుర్తు చేసుకోండి. And that is how you and I should behave. నీవు నేను దేవుని ఇంటిలో, you and I should behave in the house of God. దేవుని ఇంటిలో యవనస్తులంగా మనకు రాజకీయాలతో పని లేదు. వాటిని మాట్లాడము, వాటిని వినే పని లేదు, వాటిని చూసే అవసరమే లేదు. Take heed. జాగ్రత్త వహించు. We must be
on the Lord's side. మనము ప్రభు పక్షముగా ఉండవలసిన వారం. Whose side are you? ఎవరి పక్షాన ఉన్నావా నువ్వు? Many people will come and ask this question. చాలా మంది వచ్చి అడుగుతారు నిన్ను. It is written in the Bible. బైబిల్లో రాయబడింది. Whose side are you? నువ్వు ఎవరి పక్షముగా ఉన్నవాడవు? Your answer and my answer should be, నీ జవాబు నా జవాబు దానికి ఏముండాలి? I am on the Lord's side. నేను ప్రభు పక్షముగా ఉన్నవాడను. I'm not on any side for politics. నేను రాజకీయాల్లో ఆ పార్టీ నాకు అవసరం లేదు, ఆ పక్షంగా లేను నేను. May the Lord help you and me. నీకు నాకు ప్రభువే సహాయం చేయునుగాక. We are going to pray. ప్రార్థించనయున్నాం. దయచేసి అందరూ మోకరించండి. I humbly request you, let's be in prayer for a little while. దయచేసి కొంతసేపు మిమ్మల్ని దీనంగా బ్రతిమాలుతున్నాను. Please don't move this side and that side. ఎవరు అటు ఇటు తిరగద్దు. అందరూ కళ్ళు మూసుకొని మోకరించండి. Please close your eyes. Let's be in prayer. దయచేసి మీకు మనవి చేస్తున్నాం. మోకరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనా పూర్వకంగా ఉండండి. Please close your eyes. దయచేసి త్వరగా అందరూ మోకరించి కళ్ళు మూసుకునండి. మాట్లాడవద్దు. Be much in prayer. ఎక్కువ ప్రార్థనతో ఉండు. God's word has been brought to us. దేవుని వాక్యము మన ఎదుటికి తీసుకుని రాబడినది. Even if you are outside, please be in prayer. బయట కూర్చున్నా సరే మీరు కూడా దయచేసి ప్రార్థనలో ఉండండి. Don't talk between yourself. ఒకరితో ఒకరు మాట్లాడవద్దు. ఎవరు దూరంలో కూర్చున్న వాళ్ళు కూడాను. It's a very solemn moment. ఎంతో గంభీరమైన గడియలు. God's precious word has been brought to us. దేవుని ప్రశస్త వాక్కు మన ఎదుటికి తీసుకుని రాబడిన సమయము. And let us all together tell the Lord, Lord, search my heart. అందరము ఎవరికి వారు, ప్రభువా నా హృదయమును పరిశోధించయ్యా. Lord, where I have failed you, ప్రభువా నేను నిన్నెక్కడ తప్పిపోయినాను ప్రభువా నీ ఎడల forgive me. నన్ను క్షమించు పలానా చోట. Lord, I have failed you miserably. ప్రభువా ఘోరంగా నేను నీ ఎడల తప్పిపోయినాను కదా. I am in the miserable condition of Jacob. యాకోబు వంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నానయ్యా. Have mercy. నా ఎడల కనికరం చూపు. Lord, you have saved me. ప్రభువా నువ్వు నన్ను రక్షించినావు. You have saved me to serve you. నిన్ను సేవించు నిమిత్తమై నన్ను రక్షించినావు కదా. Close your eyes, please. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. Be అందరూ in కళ్ళు prayer. Be in మూసుకునండి. prayer. ప్రార్థనలో ఉండండి. Lord, you have saved me to serve you. ప్రభువా నిన్ను సేవించు నిమిత్తమే కదా నన్ను రక్షించుకున్నావు. Thank you. In a young age, you have chosen me. ప్రభువా నన్ను యవన దశలోనే నువ్వు రక్షించినావు. నీకు వందనాలు. ఎన్నుకున్నావు. నీకు స్తోత్రాలు. Lord, these three qualities of a servant, I desire to have it in my life. ప్రభువా నీ దాసునికి ఉండవలసిన 3 గుణలక్షణములు నేను కలిగి ఉండాలని ఎంతో ఆశిస్తున్నానయ్యా. Lord, this is my greatest desire. ప్రభువా ఇది నా యొక్క గొప్ప ఆశ, కోరిక, ప్రార్థన. I want to be a true servant. నేను నిజమైన దాసుడుగా ఉండగోరుతున్నాను. In the present situation that we are in, మేము నేడు జీవిస్తున్న ఇట్టి సంఘ పరిస్థితులలో I want to be a true servant. నేను నీకు నిజమైన దాసుడుగా ఉండాలని ఇష్టపడుతున్నాను. Lord, give me the fear of God. ప్రభువా నాకు దైవ భయమును దయచేయి. I've lost the fear of God. దేవుని భయం అంటే నాకు బొత్తిగా లేదు. Forgive me, Lord. ప్రభువా దైవ భయం కోల్పోయినాను, క్షమించుము. Secondly, రెండవదిగా my small seva that I'm doing for you, I want it to be well pleasing to ప్రభువా thee. నేను చేస్తున్న సేవ ఎంత చిన్నది అయినప్పటికీ పర్వాలేదు. ఈ చిన్న సేవ నీకు ఇష్టంగా ఉండాలని కోరుతున్నానయ్యా. I don't want to please any man. ఏ మనిషిని నేను సంతోషపెట్టదలసలేదు. I want to please you. ప్రభువా నిన్నే సంతోషపెట్ట కోరుతున్నాను. This is my greatest desire. ఇది నా గొప్ప ఆశ అయ్యా. And thirdly, మూడవదిగా Lord, I want to be reminded every day that I am going to appear before the judgment seat of Christ. ప్రతిదినం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నేను ఒకనాడు నిలబడాలని ప్రతిదినము నేను జ్ఞాపకం చేయబడుదును గాక. Lord, one day my work is going to be tested by fire. ఒకనాడు నా పని అగ్ని చేత పరీక్షించబడనై ఉన్నది. And that time ఆ దినాన I want my work to be accepted by you. నా పని నీ చేత అంగీకరించబడగోరుతున్నాను. Lord, this is my greatest desire. ప్రభువా ఇదేనయ్యా నా గొప్ప ఆశ. You have brought me to the youth camp this year. ఈ సంవత్సరం కూడా నన్ను యూత్ క్యాంపుకు తీసుకుని వచ్చినావు. This morning, ఈ ఉదయకాలము I thank you నీకు వందనాలు చెల్లిస్తున్నాను. that your plans for me
are very great. నా ఎడల ప్రభువా నీకున్న తలంపులు ఉద్దేశములు బహు గొప్పవి. I thank you that you love me so much. నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు, అందుకై వందనాలు And ప్రభువా. because you loved me, you have brought me to this camp. నువ్వు నన్ను ప్రేమించినావు గనుకనే నన్ను ఈ యూత్ క్యాంపుకు తీసుకుని వచ్చినావు. So Lord, in this new year, ప్రభువా ఈ నూతన సంవత్సరాన I want to lay my life on the altar. నా జీవితాన్ని బలిపీఠం మీద పెట్టగోరుచున్నాను. Altar is the place where I can surrender my life. నా జీవితాన్ని నీకు సమర్పించుకునే స్థలము బలిపీఠమే. Bring me to that balipidam. ఆ బలిపీఠము చెంతకు నన్ను బలిపీఠం మీదకు నన్ను తీసుకునిరా. I want to make a fresh surrender. ఒక నూతనమైన సమర్పణ నీకు చేయగోరుతున్నానయ్యా. I want to make a fresh commitment. తిరిగి నూతనంగా నన్ను నేను నీకు అప్పగించుకొని కోరుతున్నాను. A new decision. నూతన తీర్మానముతో I want to have these 3 qualities of a servant in my life. ఒక దేవుని దాసునికి, ప్రభు దాసునికి ఉండవలసిన ఈ 3 గుణలక్షణములు నా జీవితంలో కూడా కావాలని నేను కోరుకుంటున్నాను ప్రభువా. God is looking for you, young man. యవనస్తుడా, దేవుడు నీ కొరకు చూస్తున్నాడు. God is looking for you, young sister. యవన సహోదరి, దేవుడు నీ కొరకే చూస్తున్నాడమ్మా. Where does your strength lie this morning? ఈ ఉదయకాలము నీ బలము దేనిలో ఉన్నది? Don't give your strength to anyone. నీ బలము ఎవరికి ఇవ్వవద్దు. Give your strength to the Lord. నీ బలాన్ని ప్రభువుకే ఇయ్యి. Tell the Lord, Lord, I am on your side. ప్రభుతో చెప్పు, ప్రభువా నేను నీ పక్షపు వాడను, నీ పక్షపు దానను. Is this your desire? ఇది నీ ఆశన? Is this your prayer? ఇలాంటి ప్రార్థన నువ్వు చేసి ఉన్నావా? Is this your commitment? ఇలాంటి తీర్మానము నీవు సమర్పణ చేసి ఉన్నావా? Is this your desire? ఇది నీ కోరిక అయి ఉన్నదా? It's a beautiful desire. అలాగైతే నువ్వెంతో చక్కని తీర్మానము, ఆశ కలిగి ఉన్నావు. It's a best decision. ఇది అతి శ్రేష్టమైన తీర్మానం. I want to serve the Lord. నేను నా ప్రభువును సేవిస్తాను. So I'm asking this morning not for people who are going to be born again. ఈ ఉదయకాలము తిరిగి జన్మించాలని నేను మిమ్మల్ని అడగడం లేదు. I am bringing this call to you for service. అయితే తిరిగి జన్మించిన వారు సేవ కొరకు తీర్మానం ఎవరైతే చేసుకుంటున్నారో అట్టి వారి కొరకు ఈ పిలువబడుతా ఉంది. Whether you are young or whether you are old. నీవు యవనస్తుడివైనా పెద్దవాడవైనా, Whether you are sitting inside or sitting outside. లోపల కూర్చుని మోకరించి ఉన్నా బయట ఉన్నా సరే, Wherever you are. ఎక్కడున్నప్పటికీ If this is your desire, ప్రభువును సేవించాలన్న కోరిక, ఆశ నీవు కలిగి ఉన్నట్లయితే show me your hand. నీ యొక్క కుడి చేయెత్తి చూపించండి. Raise high enough. కనబడులాగున చేయెత్తి I చూపించండి. want to pray for you. మీ నిమిత్తము ప్రార్థించగోరుతున్నాను. This is not for full-time ministry. ఇది పూర్తి కాలపు సేవ కొరకు కాదు. This is for you to make a new surrender to the Lord to serve Him this coming year. ఈ సంవత్సరములో నీవు ప్రభువును సేవించుటలో, నీవు ఉన్న స్థానములో నువ్వు ఏ పరిచర్య చేస్తున్నావో, లేదా నువ్వు ప్రభువును సేవించుటకు అనగా పూర్తి సేవకు సమర్పించుకున్నటకు కాదు, నూతనంగా ఆయనకు అప్పగించుకున్న నిమిత్తమై నీకు ఈ పిలుపు ఇవ్వబడతా ఉంది. Raise your hand, please. అటువంటి వారు దయచేసి మీ కుడి హస్తం చూపించండి. Don't wait for anybody. మిగతా వాళ్ళు ఎత్తితే నేను ఎత్తుతానని ఇతరుల కొరకు వేచి ఉండవలసిన అవసరం లేదు. Keep raising your hand. మీ చెయ్యి ప్రభు నీతో మాట్లాడి ఉంటే, నువ్వు తీర్మానం చేసుకుని ఉంటే Don't feel ashamed. సిగ్గుపడవద్దు, ధైర్యంగా చేయి చూపించు. Do it boldly. ధైర్యంగా నువ్వు చేయి చూపించు. Defeat the devil. శత్రువును, దయ్యాన్ని ఓడించు. Whether you are inside, లోపలున్నా outside, బయటి వారైనా, sideways, ప్రక్కన కూర్చున్న వారైనా సరే, wherever you are, నీవెక్కడ మోకరించినప్పటికీ keep raising your hand. చేతులు ఎత్తి చూపించండి. Don't fear. భయపడవలసిన నిమిత్తం లేదు. Show your hand high enough. కనబడులాగున నీ చెయ్యి పైకి చూపించు. Sisters in the front, ముందరున్న సహోదరీలు, wherever you are, ఎక్కడున్నప్పటికీ సరే keep showing your hand. నీ చేయి ఎత్తి చూపించు. Make a surrender, ఒక సమర్పణ చేసుకో. a new decision for the Lord. ప్రభు కొరకై నూతన తీర్మానం. Young people యవనస్తులారా, sitting in the back in the main hall, ఆవరణ పెండల్లో వెనకాల కూర్చున్నవారు, anybody else? ఇంకెవరైనా ఉన్నారా? I'm going to close. ముగించనై ఉన్నాం. Anybody at the back? వెనకాల పక్కన ఎవరైనా? Those who are sitting outside, బయట కూర్చున్నవారు, sideways, ప్రక్కల కూర్చున్నవారు, anybody else? ఇంకెవరైనా ఉన్నారా? Don't fear. భయపడవద్దు. Trust the Lord. ప్రభువును నమ్ము. The Lord will help you. ప్రభు నీకు సహాయం చేస్తాడు. He will give you His grace. ఆయన తన కృపను నీకు అనుగ్రహిస్తాడు. Lord, I want these beautiful qualities of a servant to serve you in your house. ప్రభువా, నీ ఇంటిలో, నీ మందిరములో నిన్ను సేవించు నిమిత్తము దాసునికి ఉండవలసిన ఈ చక్కటి లక్షణములు నాకును కావాలయ్యా. I want to submit myself one to another
to serve you in love. ప్రేమ కలిగి ఒకరికొకడు దాసులై ఉండుటకు నన్ను నేను నీకు అప్పగించుకొనుచున్నాను. Anybody else? ఇంకెవరైనా ఉన్నారా? Before I close, ముగించక మునుపు show me your hand, please. మీ చేతులెత్తి చూపించండి నాకు దయచేసి. There is brother, there is one hand. That brother. Anybody else? ఇంకెవరైనా ఉన్నారా? Before I close, ముగించక మునుపు I'm going to pray for you. మీ నిమిత్తమై ప్రార్థన చేయనై ఉన్నాను. Now those who have raised their hands, please put down. ఎవరైతే చేతులెత్తినారో దయచేసి దించండి. Thank you, brothers. Thank you, sisters. The Lord has seen your hand. సహోదరుడా సహోదరి, ప్రభువుని బట్టి నీకు వందనాలు. ప్రభువే నీ చెయ్యిని ఎత్తినాడు. You have made a ప్రభు నీ చెయ్యిని చూసినాడు. surrender to the Lord. ప్రభువుకు నీవు సమర్పణ చేసుకున్నావు నీ జీవితాన్ని. The Lord will bless you ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు and make you a mighty vessel in the hand of God. దేవుని చేతిలో బలమైన సాధనముగా ఆయన నిన్ను వాడుకుంటాడు. Those who have received the paper, write your name and your telephone number and your address. మీ ఎవరికైతే పేపర్లు ఇవ్వబడినాయో వారు మీ పేరు, అడ్రస్సు, మీ యొక్క టెలిఫోన్ నంబర్ కూడాను రాయండి. Don't forget. మర్చిపోవద్దండి. If you have received a paper, write it and give it back to the volunteers. పేపర్ మీకు ఇవ్వబడి ఉంటే అందులో నీ పేరు, అడ్రస్సు, ఫోన్ నంబరు రాసి నీకు ఎవరైతే ఇచ్చినారో ఆ వాలంటీర్లకు తిరిగి ఇవ్వండి. Anybody else? ఇంకెవరైనా ఉన్నారా? Anybody else? ఇంకెవరైనా ఉన్నట్లయితే Before I close, ముగించక మునుపు show me your hand. మీ చేయెత్తి చూపించండి. Do we know that song, I live for Jesus day after day? Chorus, I live for Jesus. No? No? Okay. Shall we pray? Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, thank you for thy precious word. నీ ప్రశస్త వాక్కులకై వందనములు. Thank you for these dear ones who have raised their hand. తమ చేతులెత్తి చూపించిన ప్రియులందరిని బట్టి మీకు వందనములు. You know their desire. వారి ఆశను వెరుదువయ్యా. You know their heart. వారి హృదయం నీకు తెలుసు ప్రభువా. You know their commitment and surrender to thee. వారు నీ కొరకై చేసుకున్న తీర్మానము, సమర్పణ నువ్వు చూసినావు. Every brother, every sister who has raised their hands, చేతులెత్తిన ప్రతి సహోదరుడు సహోదరిని బట్టి వందనాలు. I pray for them వారి నిమిత్తమై ప్రార్థిస్తున్నాను. that you will give them abundant grace. ప్రభువా, అత్యధికమైన కృప వారికి అనుగ్రహించుదువుగాక అని ప్రార్థిస్తున్నాను. In my weakness, His grace is sufficient. నా బలహీనతల యందు ఆయన కృప పరిపూర్ణమగుచున్నది, నాకు సరిపోయినది. Lord, in that way, help these dear ones. ఆ రీతిగా ప్రభువా, ఆ వాక్యం మేరకు ఈ యొక్క ప్రియుల జీవితంలో మీరు కార్యము చేసి సహాయము చేయండి. Pray for those who are not able to raise their hands. ఇంకెవరైతే చేతులు ఎత్తలేకపోయినారో వారి నిమిత్తం కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. What people, మీ ప్రశస్త ప్రజలను నీవే దీవించుము. pray this prayer with thanksgiving in the name of our loving Savior, the Lord Jesus Christ. కృతజ్ఞతాస్తుతులతో ఈ మా ప్రార్థన మమ్మను ప్రేమించిన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆలకించండి. మధ్యాహ్నము 2:30 మనము తిరిగి ఇక్కడ చేరుకుంటాము. రేపు ఉదయము 7 గంటలకు సువార్త ప్రకటిస్తూ ఊరేగింపుగా వెళ్తాం.